కాపర్ టీ వేయించుకున్న తర్వాత డేట్స్ రాలేదని వచ్చారు ఈ పేషెంట్. ఇది కాపర్ టీ అండ్ థ్రెడ్స్ కూడా బాగా తెలుస్తున్నాయి. అసలు ఈ పేషెంట్‌కి ఎందుకు వేసాం కాపర్ టీ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి, సెకండ్ ప్రెగ్నెన్సీకి గ్యాప్ కోసం వేసాము. సో, మనం అయినా సరే డేట్ రాలేదు అంటే ఫస్ట్ చేయించుకోవాల్సింది ప్రెగ్నెన్సీ టెస్ట్. కాపర్ టీ వేసినా సరే ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో, అది టెస్ట్ నెగెటివ్ అయ్యింది. స్కాన్ చూసాము. స్కాన్‌లో కాపర్ టీ ఇంటాక్ట్‌గానే ఉంది. థ్రెడ్స్ కూడా తెలుస్తున్నాయి అంటే మనం అదర్ రీజన్స్ చూసుకోవాలి. యూజువల్లీ ఈ పేషెంట్‌కి ఏంటంటే లాక్టేషన్ అంటే ఇంకా ఫీడింగ్ ఇస్తున్నారు బేబీకి. సో, లాక్టేటింగ్ మదర్స్‌లో ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా డేట్స్ రావు. నెక్స్ట్ యూజువల్లీ డేట్స్ రావాలి అంటే హెచ్‌పిఓ యాక్సిస్ అంటాం. హైపోథలామిక్ పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ విత్ ఫంక్షనల్ యూట్రస్ అండ్ ఇంటాక్ట్ జెనైటల్ ట్రాక్ట్ ఇవన్నీ బావుంటేనే అప్పుడే డేట్స్ రెగ్యులర్‌గా వస్తాయి. సో, డెలివరీ తర్వాత చాలా మందికి ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అవ్వచ్చు, లేదా ఎక్సెసివ్ వెయిట్ లాస్, స్లీప్ డిస్టర్బెన్సెస్, స్ట్రెస్, ఇంకా పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. థైరాయిడ్ డిజార్డర్స్ వస్తాయి. వీటన్నిటి వల్ల కూడా డేట్స్ ఇర్రెగ్యులర్ అవ్వచ్చు. యూజువల్లీ లాక్టేటింగ్ మదర్స్‌లో డేట్స్ ఇర్రెగ్యులర్ ఉన్నప్పుడు అంత కంగారు పడక్కర్లేదు. ఇంకొకటి కాపర్ టీ ఈజ్ ఏ ఫారెన్ బాడీ. సో, మన బాడీలో అది యాక్సెప్ట్ చేయాలి అనుకుంటే ఇట్ విల్ టేక్ టైమ్. కొంతమందికి 2, 3 మంత్స్ డేట్స్ కొంచెం ఇర్రెగ్యులర్ అవుతాయి. ఎక్సెసివ్ బ్లీడింగ్ అవ్వచ్చు, లేదు డేట్స్ సరిగ్గా రాకపోవచ్చు, పెయిన్ రావచ్చు. ఇది ఒకవేళ ఈ ఇష్యూ సివియర్‌గా ఉంటే అప్పుడు తీయొచ్చు. లేదు అంటే కాపర్ టీ వేసుకున్న తర్వాత ఒక 2, 3 మంత్స్ వెయిట్ చేసి అప్పటికి కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు అంటే అప్పుడు తీయించుకోవచ్చు.